హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? సో అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. మేమైతే ఇప్పుడే ఎంబెగ్నూరుకి వెళ్ళి వచ్చామన్నమాట. సో మా అత్త నిన్న ఫోన్ చేసిందనమాట. బుడ్లు కొన్ని బుడుంకాయలు ఉన్నాయి తీసుకొచ్చానే. బుడ్లు తెంపేవేయని కాడ లాస్ట్ పోయేటప్పుడు కొన్ని బుడ్లు పెడతాను. చేను అయిపోయినాక అదే మొత్తం తెంపేది అయిపోయినాక కొన్ని పెడతారనమాట పని వేణులకి. సో ఆ బుడ్లు ప్లస్ ఆడే చేనుల బుడుంకాయలు మనం అందరికీ తెలుసు ఫ్రీగా పెరుగుతావు, అవేమి ఎవరు ఇస్తారు ఎక్కువ. సో బుడుంకాయలు తీసుకొని మా కోసం తీసుకొని ఫోన్ చేసిందనమాట. ఉంది ఒకసారి తీసుకొని పోండి వచ్చి కాసి అని చెప్పింది అనమాట. అంటే నన్ను నిన్న ఆటో వేయనేమో అట్లే వచ్చి తీసుకొని పోతానని రాత్రి ఫోన్ చేశాను అనమాట. నన్ను నిన్న ఆటో వేయలేకుంటే దానికే ఇయ్యాలి పోయి తీసుకొని వస్తాను అనమాట. కాకపోతే బుడ్లే కొంచెం దిండుకుంటామని ఉంచుకునేటివి. చేనులకు తెల్లనట్లు పెట్టుకుని పోతే దండుకుంటాయి, వాళ్ళు పెట్టినవి తీసుకొని వచ్చి మనకి ఇచ్చేదే. అదే నేను ఎక్కువ ఊచుకునేట్లే, అది చెప్తున్నా. ఇంకా మొత్తానికి అయితే మా అమ్మ అయితే మాత్రానికి బుడ్డంకాయలు అయితే ఇచ్చిందనమాట. నాకైతే ఫుల్ హ్యాపీ. ఎందుకంటే పచ్చి బుడ్డలు తిని సగం రోజులు అయిపోయినా వేపుకొని తినొచ్చు, ఉడకబెట్టని తినొచ్చు. ఇవన్నీ కాకపోయినా ఒలిచి పెట్టుకొని ఉరిమిండి లెక్క వాడుకోవచ్చు. అన్నీ నీట్గా చేసి ఇచ్చారుగా, మరి మా అమ్మ నాకు ఏ పని పెట్టినట్లా నీట్గా కాదు. ఇప్పుడు వీటిని బయటకి ఎట్టుకేసి లోపల పెట్టి ఇప్పుడు బుడుంకాయలతో పని ఉన్నట్లే ఇట్లా కవర్లో పెడితే బూజు వస్తాయి. విన్నది ఇవి పచ్చిబుడ్లు కాబట్టి గాలి తగలల్లా. బుడుంకాయలు ఎట్లా చేస్తాం? బుడుంకాయలు మజ్జిగకాయలు ఎట్లా చేసుకుంటాం అట్లా చేస్తాను. ఒక్క నిమిషం నువ్వు నిలబడు, నేను చేస్తాను కదా. ఫస్ట్ బుడుంకాయలని కడగల. ఓకే. బాగా బుడుంకాయలు మా అమ్మ వినోద్ చెప్పినప్పుడు ఉంటే మా అమ్మ మాకే ఇస్తుంది. అది బుడుంకాయలు భలే ఉంటాయి ఫ్రెండ్స్. పండగప్పుడు ఎక్కువ ఇవి సీజన్ అంటే. ఇది మాగేది ఏం చేస్తాం మాగితే తింటావా? అయ్యమ్మ నేను మాగిన కొన్ని ఆడపెట్టచ్చు కదా. నేను ఇది మాగేది అనుకుంటే కాదు, మెత్తగా ఇది పెయ్యేది. ఇది మాగిని వాడి ఏంటి పెట్టి వస్తుంది, నువ్వు ఏంది అన్ని ఇది పట్టుగా బాగా గట్టి కదా పట్టు. ఇప్పుడే 3 తీసి పడేసి. ఇది చూడుగా కొంచెం పండుగ కలర్. మాగినో కాదు నాకు తెలుసు. మాగిన కదా, కాయలే కావాల్సిందిలే దీనికి. కానీ తినేకి చెప్తున్నా, మేము చేనులో వేది తింటుండే. ఇప్పుడు ఆడ మన ఇంట్లో కల్లా అక్కడ ప్లాట్లు కొట్టారు కదా, కొట్టని తీసుకుని ఆడ తింటుంటున్నాం. అప్పుడు కడిగి కోస్తాను. అయితే తిండి కావాలి ఆర్తి అన్నీ కావు మరి. ఇక్కడ 2 గుడికలు అవుతాయి. తల్లి వినోద్, ఇది బయటకు వస్తే ఏడుదో అనుకుంటున్నాను. నాకు మన్నవి చూడ ఎర్రనల్లేటి వినోద్, ఇవిగా ఎర్రనల్లేటివి ఎండోటి బాగా కాస్తే ఇవి చక్కన ఆరుతాయి. ఈ వానకాలం కష్టం, చాలా జాగ్రత్తగా చేయాలి, లేదంటే వేస్ట్ అవుతుంది. నాని లేదులే, నేను ఫ్యాన్ గాలకు కూడా వేస్తాను. వినోద్ ఏం కాదు. గ్యాస్ పెట్టుకొని సన్న కోసేయాల. ఇంకో పరగ అడుగుతాను వినోద్. ఏం కాదులే, ఏ వద్దు. సో 2 మాగినట్టుగానే వస్తున్నాయి ఫ్రెండ్స్. 2 అంటే ఒకటి చిన్నది మాగినట్టు కాదు, ఇంకా చిన్నగా ఉంది కాబట్టి అట్లాగానే వస్తుంది. ఇది మాగేది అంటుంది, భారతీ చూద్దాం. లైట్గానే వస్తుంది అనమాట. మాగేదే. మాగలేకుంటే భయంకరమైన చేదు ఉంటుంది అనమాట, ఇంక తినలేం. ఇది మాగింది. తినేలేను, ఓసారి తినింటే కానీ కాయ తింటే చేదు ఉంటుంది. సేమ్ దోసకాయ తిన్నట్టున్నది కదా. నువ్వు పైన తోలుతో సహా తింటున్నట్టున్నావే, లోపల గుజ్జు తినమ్మా. తోలుతో సహా నాకు తినలేని ఎట్లుండదు, ఓన్లీ గుజ్జు. చేదు ఉండదు, చేదేం లేదు, దోసకాయ తిన్నట్టుంది అంతే. అప్పుడు అడుగునేవేది ఇంక చేనులో బుడుకొని తినేది వెనుకలే అనమాట. మా ఇంటి వెనకలే ఇప్పుడు ప్లాట్లు కొట్టారులే అండి. మనం ఇంతకుముందు కొట్టని తీసుకునేట్టు మీరండి.
అదే సేమ్ అప్పుడు దాంట్లోనే అప్పుడు అవి వేస్తుండ్రే, పత్తి వేస్తుండ్రే, ఆమ్దాలు ఇంత తాగుతావు చెట్లు. ఇది కూడా బాగుంది. ఇది కూడా మాగింది, దీన్ని కూడా ప్రసాద్ చేసేద్దాం. సార్లే అటు సపరేట్ మాగిరమని తీసేసి వచ్చి ఇటు ఉడుకుతుంది. ఏం తెలుసు తింటావని? ఏమో 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 సేమ్ దోసకాయ అట్లా ఉంటుంది, అట్లే ఉన్నాయి. ఇవి మా అమ్మ తెచ్చిన తర్వాత మనం యూట్యూబ్లో చూపించడం. కాకరకాయలు అయితే మనమే చూపించింది, చిన్న కాకరకాయలు మనమే చూపించామే. ఇవైతే మా అమ్మ చూపించినాకే యూట్యూబ్లో మనం చూపించాం. భలే ఉంటుంది చూడండి, ఒకసారి ట్రై చేయండి. మీకు ఎక్కడైనా అవైలబుల్గా ఉంటే మాగింతే తినండి, మరి సేదు తీసుకొని అదే కాయలు తీసుకొని సేదు ఉండవని దాన్ని తిట్టదండి. మరి ఇలా ప్లేట్ తెస్తానండి. వినోద్, నన్ను ప్లేట్ తెస్తానని పోతే కదా, ఎప్పో పెరుగు లేదు కదా అని కిందికి పోతే నిన్ను తెచ్చావే అమ్మాయి అనిపించే నాకు. పెరుగు డబ్బా నేను తిందామని తీసుకుంటే ప్యాకెట్ నువ్వు ఎప్పటికైనా వేస్తావు నాకు తెలుసు. పెరుగు డబ్బా నేను హెబ్రి చక్కెర వేసుకొని చక్కగా తినేస్తావు. కట్ చేస్తాను. ఇంకా ఎట్టో నిన్ను తెచ్చిన దానికి ఇప్పుడు బాగా ఉపయోగపడాడు. లేకపోతే కానీ ఇప్పుడు పెరుగు లేదంటే కదా చూసుకున్నాను కదా అని భారతి చెప్పడం. కానీ అంగడి పోతే ఏది అప్పటికి అవసరం అది మాత్రమే తీసుకుంటుంటుంది. ఇంటికో మర్చిపోతాను. వినో మర్చిపోవడంగా గుడ్లు తీసుకుంటే ఇవ్వాలి. ఈ గుడ్లు ఉండాలనుకుంటే గుడ్లు తీసుకుంటావు అంతే. నెలలో గుడ్లే వాడుమా, ఇదేది వల్ల ఏమి ఇంకా ఆడలే. నా నోరు నేను ఆ రోడ్డు మీద బంద్ చేసుకున్నాను ఫ్రెండ్స్. అనేటివన్నీ అంటావు, మరి బంద్ చేసిన గట్ట మాటలు మాట్లాడద్దు. అనేటివి అంటున్నావు కదా, ఇంకేమి భగవాన్ దేఖలేగా. అయిపోతాయి తొందర. మన ఇష్టం అయితే మాత్రానికి వీటిని ఇంతకుముందు మజ్జిగ మిరకాయలతో పాటు వేపుతుంటా అనమాట. మీ ఉన్నివి మిరకాయలు గడ్డకు పెట్టి ఒకటే మాకంటే ముందు ఎక్కువ తింటుండే బుడంకాయలని మన ఇస్సి పాప అయితే చాలా ఇష్టంగా తింటుంది. అబ్బా మన ఇస్సి ఐరమ్మకి అంతగా తెలియదు, కానీ నిజమ్మ రుచి చూసేది కదా తింటుంది. డిఫరెంట్ మా ఇంట్లో ఆరుతాయిలే వినా. కొద్దిసేపు గాలికి కొద్దిసేపు ఇంట్లో ఫ్యాన్కి వేస్తాను, ఆరుతాయి. ఇట్లా పెట్టినా కూడా అందులో కొంచెము కొన్ని మెత్తగా అయ్యేవే, ఇంకా ఉండేవి కూడా పోతాయి అన్నట్లు. మెత్తగానే నీకు ఇస్తారా, నువ్వు తిందువు. కానీ మెత్తగానివి కాదు, పండు బాగినవి కానీ కోసి ఏం కాదు, మెత్తగున్నవి. చెడిపోయిన ఆడు పాడేసాను కదా, చెడిపోయిన 3 ఉంటే పాడేస్తలే. పాడేసేటివి వేరు. ఇంకోటి ఈరోజు ఐరమ్మ స్కూల్ లేదనమాట. అసలు వండుతుంటేనే ఊకే పండుకునేది. మేము కూడా పోయింటి మెమ్నూరుకి, ఇవన్నీ తీసుకొని వస్తామన్నమాట. వచ్చినప్పుడే పండుకునేదే, 2 పండుకునేదే. నిసి పాప ఐరమ్మ. ఐరపాప పండుకునేదా మరి, స్కూల్ పోతుందేమో అన్నట్లా లేచేది, పొద్దుగాలగా లేచేది. ఇంకా ఏమనలేదు, ఆ పిల్లలు అందరూ ఉండేదానికి ఆడుకుంటున్నది. అంచుకరకు వచ్చి అన్నం తినేటప్పుడు, అమ్మ ఈరోజు స్కూల్కి ఫోన్ పోయలేను నన్ను అంటది. లేదు లేరా ఈరోజు స్కూల్ లేదు, మీకు సెలవు అనుకషన్ అంటే, సెలవా అనుకషన్ అంటది. బుడంకాయలు అయితే మాత్రానికి అన్నీ కట్ చేసాను అనమాట. ఇవి అయ్యేవే, కొన్ని మాగింటే అవి కూడా కొన్ని తింటే మేము. ఇంక ఇప్పుడు ఈ బకెట్లోకి అయితే ఉప్పు, తర్వాతకి పెరుగు ప్యాకెట్ అయితే వేసుకుందామండి. సగం నిమ్మకాయ కూడా. పెరుగు డబ్బు అప్పుడే తీసింటారు అదే పడుతుంది. చాలే దిండి అవుతుందా అని ఏం కాదు రే. నేను ఒక గంట తీసుకున్నచ్చు కదా, నేను తిప్పలు పడేలోపు. నాకేం ఇలాక నైస్కి రాదు. ఉప్పు,
ఉప్పు కొంచెం ఎక్కువ పడితేనే బాగుండేది ఇది. తర్వాతకి సగం ఉప్పు నిమ్మకాయ. ఏంటంటే ఇవి కొన్ని చేదు ఉంటాయి అన్నమాట, చేదుని చంపుతాయి అన్నమాట పులుపు వేస్తే, అందుకోసమని ఈ నిమ్మకాయ. పెరుగు ఉప్పు ఇట్లా కలిపి తగినన్ని నీళ్ళు వేసుకొని బుడంకాయలు నానబెట్టడమే చూడండి. వేస్తా. ఇంకా ఇట్లా కలిపిన తర్వాత బుడంకాయలని అయితే వేసుకుందామండి. కలుపుతానుండు. ఎన్ని కాకపోతే రుచి ఎట్లుంటాయి కొన్ని ఉన్నా మరి గజ్జప్పు తీసుకొచ్చేది ప్రేమగా. మా అమ్మ ఇవి నాకు మన కోసమే ఆడిన్ని అంటే ఒక్కరోజే ఇన్నే వెళ్ళలేవు, 3 రోజులు 4 రోజులు కలిపితే ఇవన్నీ అయ్యేవన్నమాట. ఇవన్నీ నాకు ఇచ్చి పంపించింది. ఇవి వినోద్కి నాకు ఇష్టం, అందుకోసమనే మా అమ్మ ఆడన్న చెట్టు కనపని కాక నేను తీసుకుంటానని అడిగి తెంపుకొని వస్తుందంట. ఎవరన్నా మనతో పాటు కూలి పెట్టారు కదా, వాళ్ళు తీసుకుని పోతుంటారు అనుకో, నాకు ఇవన్నీ అమ్మ నా బిడ్డకి ఇష్టం అనక సందేస్తుందంట. అయిపోయింది వినోద్. ఇంక ఇవైతే మాత్రానికి ఒక 5-6 రోజులు పడుతుంది ఎండనిక్కి, ఎందుకంటే ఇప్పుడు కొంచెం మాడాలు అవుతున్నాయి కదా, వాతావరణం అయితే మాత్రానికి మాడం అవుతున్నది. అందుకో ఎండలు ఉంటే మాత్రానికి 4 రోజులు వానకైతే ఏం నానిపిను. నేను కావాలంటే పగలలో కొంచెంసేపు గ్యాస్ మీద ఉండి మాడమైనట్లు చూసుకొని ఫ్యాన్ గలకారేసుకుంటా అంతే.